శ్రీమాత్రే నమః. వందే మాతరం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ గ్రామంలో జరిగినటువంటి ఉగ్ర దాడిలో మారణకాండలో 26 మంది చనిపోయినట్టుగా మనందరికీ తెలిసిందే. అందులో 25 మంది హిందువులే అవడము, అలాగే మతం పేరిట అంటే ఆ ఉగ్ర దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు పర్యాటకులాగా వచ్చినటువంటి మగవారిని వారి దగ్గరికి వెళ్ళి మీ పేరేంటి, మీ మతం ఏంటి అని చెప్పని కనుక్కొని మరి వారు ఏ మతస్థులు అని చెప్పని తెలుసుకోవడం కోసం అని చెప్పని వారి ప్యాంటు కూడా విప్పదీసి మరి చూసి కాల్చి చంపినటువంటి ఘటన యావత్ భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక పక్క ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సంఘటన పైన స్పందిస్తూ దీన్ని ఖండిస్తూ బాధిత కుటుంబాలకి సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉంటే, కాంగ్రెస్ మటుకు తన సంకుచిత స్వభావాన్ని అలాగే కుట్రన్ని కుతంత్రాలని ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని మత రాజకీయాలకి తెరచేయాలని చెప్పని అనేక పన్నాగాలు పన్నుతూ ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన అలాగే జాతీయ భద్రతా దళాల పైన విపరీతమైనటువంటి నిందలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో మనందరికీ తెలిసిందే, భారతదేశం లోపల ఎక్కడా కూడా ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదు. అలాగే ఎన్నో ఉగ్రదాడులు జరపాలి అని చెప్పని కుట్రలు పన్నినటువంటి కుట్రలని ముందుగానే భద్రతా దళాలు తెలుసుకొని వాటిని విచ్ఛిన్నం చేయడం కూడా జరిగింది, ఆపడం జరిగింది. నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల ప్రాణాల కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కూడా 365 రోజులు 24/7 అన్నట్టుగా ఆయన కష్టపడుతున్నారు. మన జాతీయ భద్రతా బలగాల గురించి అలాగే మన దేశం ప్రజల రక్షణ కోసం అని చెప్పని ఖర్చు పెడుతున్నటువంటి నిధుల గురించి కానీ, తీసుకుంటున్నటువంటి సంస్కరణల గురించి కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతూ ఉన్నాయి. షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు దిగజారుడు మాటలు మాట్లాడుతోంది జాతీయ భద్రతా బలగాల విషయంలో, నరేంద్ర మోదీ గారి విషయంలో. ఏమ్మా అసలు నీకు కొంచెమైనా సిగ్గుందా? నిజంగానే ఏమాత్రము నైతికత లేకుండా ఈ విధంగా మాట్లాడడం అనేది ప్రజలు అసహించుకుంటున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఎటువంటి దాడులు జరగలేదు అని దేశ ప్రజలందరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్ పాలించినటువంటి దాదాపు 65 సంవత్సరాల పాలనలో వందలాది ఉగ్రదాడులు జరిగాయి. అంతెందుకు అటు కేంద్రంలో కాంగ్రెస్, ఇటు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లోని గోకుల్ చాట్ కానీ,